హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. దిస్ ఈజ్ హేమ. ఈ హేమాస్ డెస్టినీ అనేది నా కొత్త యూట్యూబ్ ఛానల్. నేను ఒక హౌస్ వైఫ్ని, అంతేకాకుండా నేను MBA పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా చేశాను. ఈ వ్లాగ్స్ నేను ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్నాను, కానీ పెట్టలేకపోయాను. ఈరోజు మా పిల్లలు బలవంతంగా నాకు పెట్టించారు. ఓకే, ఇక మీద నుంచి ఈ హేమాస్ డెస్టినీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను పెట్టబోయే వీడియోస్ ఏంటంటే మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి, నెక్స్ట్ కుకింగ్ వ్లాగ్స్ ఉంటాయి, పిల్లల ఎడ్యుకేషన్ వ్లాగ్స్ ఉంటాయి. నాకు పూజలు అంతగా చేయడం అంత పెద్దగా చేయడం తెలియదండి, కొద్దిగా నాకు తెలిసినంతలో చేస్తాను. అవి కూడా నేను పూజా వ్లాగ్స్ అవి కూడా పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఇంకా హెల్త్ టిప్స్ వీటన్నిటి కోసం కూడా నేను వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు ఈవినింగ్ మేము అరటికాయ కర్రీ చేయాలనుకుంటున్నాను. నేను అరటికాయలు కట్ చేస్తున్నాను కదా. అత్తయ్య కర్రీ చేయడానికి పక్కన ఉన్నారు. మా ఫ్యామిలీలో మేము ఎంతమంది ఉంటామంటే 5 మెంబర్స్ ఉంటాం. మా హస్బెండ్, నేను, అత్తయ్య, నాకు 2 పిల్లలు. నాకు ఒక పాప, ఒక బాబు. పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. బాబు లేటెస్ట్గా CBSE 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఇప్పుడు కాలేజ్ జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. నాకు మ్యారేజ్ అయిన కాడ నుంచి ఇప్పటి వరకు నా లైఫ్లో ఏం జరిగింది ప్రతి మూమెంట్ని కూడా మేము చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి వచ్చామండి. ఎంతవరకు వచ్చామంటే నా హెల్త్ విషయంలో కూడా మేము నా లైఫ్లో జరిగిన హ్యాపీ మూమెంట్స్ అవనివ్వండి, సాడ్ మూమెంట్స్ అవనివ్వండి, ప్రతి మూమెంట్ ఒక వీడియో ద్వారా మీ అందరి ముందుకు తెచ్చి నాకు తెలిసినంతలో మీకు వీడియోస్ చేసి నేను పెడతాను. నా వీడియోస్ మీ అందరికీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వీడియో కదండి, కొంచెం నర్వస్గా ఉంది. మీ అందరికీ నా లైఫ్ కోసం నేను చాలా చెప్పాలనుకోను, కానీ చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ ఇంకా బాగా చెప్పడానికి నేను చాలా ట్రై చేస్తాను. ఇప్పుడు కెమెరా యాంగిల్ కానీ నా వాయిస్ ఓవర్ కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నా లైఫ్లో జరిగిన ఎడ్యుకేషన్ అండి. నేను చిన్నప్పటి నుంచి డిగ్రీ వరకు గవర్నమెంట్ కాలేజే చదువుకున్నాను. ఆఫ్టర్ నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లల తర్వాత నాకు MBA చదవాలని ఉంది అనగానే నేను ఐసెట్ రాసి 2 years పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ నేను కాలేజ్కి వెళ్తే అప్పుడు మా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆయన అలా సపోర్ట్ చేయడం వల్లనే నేను MBA 2 years కాలేజ్కి వెళ్ళి కంప్లీట్ చేయగలిగాను. కానీ నేను MBA చేసినా కూడా ప్రెజెంట్ నేను జాబ్ చేయలేకపోతున్నాను. అది ఎందుకు చేయలేకపోతున్నాను అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో మీకు నేను షేర్ చేస్తాను తప్పకుండా. ఇవే కాదండి, మేము ఇంతవరకు వచ్చామండి. నేను ఫస్ట్ నా పిల్లలకి నేను ఏమి ఇవ్వాలి అనుకుంటున్నానంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మంచి ఎడ్యుకేషన్ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్, మనకు ఉన్న దాంట్లో వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్నాను. దానికోసమే నేను నా పిల్లల్ని ప్రతి నిమిషం చదువు విషయంలో ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను. ఇదే కాకుండా నా హెల్త్ విషయంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయండి. అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. మీకు ఇప్పుడు మా కర్రీ, రైసు, చారు అదంతా ఉందండి, టేబుల్ మీద పెట్టాం తినడానికి, పిల్లలకి అన్నం పెట్టడానికి. ఇంక ఈ వీడియోలో నేను చెప్పాల్సిన అనుకునేవి అన్నీ చెప్పాను. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి, నా వంట అది అయిపోయింది. పిల్లలకి నైట్ బాల్కనీలోకి వచ్చి అలా వ్యూ తీసా. నైట్ అయిపోయింది, మీకు అలా చూపిస్తున్నాను. మా బాల్కనీ బ్యాక్ సైడ్ మీకు వ్యూ చూపిస్తున్నాను, చూడండి. ఇంక ఈ వీడియోలో నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే తప్పుగా క్షమించండి. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ హేమాస్ డెస్టినీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.